హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే, సో, మనం ఇన్‌స్టాలో డైలీ రీల్స్ చూస్తుంటాం కదా! సో, కొన్ని కొన్ని మనకు బాగా నచ్చి ఉంటాయి. కానీ వాటిని డౌన్‌లోడ్ చేసుకోనికి మనకు రాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి ఆప్షన్ ఇవ్వలేదు. సో, వాటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఆడియోసే కాదు, వీడియోస్ కూడా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్తాను. కొన్ని వేరే వాళ్ళ వీడియోస్ కానీ, మనకి కొన్ని మెమీస్ బాగా నచ్చుంటాయి. వాటిని మనం రీల్స్‌లో ఎలా యూజ్ చేసుకోవాలో, ప్లస్ ఇంకా ఆ మెమీస్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు అస్సలు వీడియో. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో, ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. చేశాక మీరు ఏదైతే ఆడియో కాపీ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియో ఓపెన్ చేయండి. నేనైతే ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఆడియోని కాపీ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సో, ఈ సాంగ్ ఆడియోని నేను మీకు డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ లెఫ్ట్‌లో సాంగ్ మీద క్లిక్ చేస్తే యూజ్ ఆడియో ఉంది గదా! పైన అక్కడ షేర్ ఆప్షన్ ఉంది గదా! షేర్ ఆప్షన్ క్లిక్ చేసి కింద కాపీ లింక్ అని ఉంటుంది. ఆ లింక్‌ని కాపీ చేయండి. కాపీ చేశాక క్లోజ్ చేసి గూగుల్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడ సెర్చ్ బార్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఆడియో లింక్ అని సెర్చ్ చేయండి. సో, అందులో ఫస్ట్ వెబ్‌సైట్ అనేది క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ పేస్ట్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ అని ఉంది గదా! సో, మీరేదైతే కాపీ చేసారో లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక పక్కన డౌన్‌లోడ్ బటన్ ఉంది గదా! అది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఆడియోస్ కింద స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా ఆడియోస్ మనకు చూపిస్తుంది. అందులో మీకు ఏది ఆడియో కావాలో అది డౌన్‌లోడ్ చేసుకోండి. ఒక్కోసారి వేరే ఆడియో లింక్ కూడా వస్తుంది. అదెందుకో తెలీదు. సో, మీరేదైతే ఆడియో లింక్ కాపీ చేసుకోవాలనుకుంటున్నారో, డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, అది ఒకసారి అక్కడ సాంగ్ ప్లే చేసి, చూసి చెక్ చేసుకున్న తర్వాత డౌన్‌లోడ్ చేయండి. ఓకేనా? నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందాక చూసిన సాంగ్ ఇక్కడ పైది రాలేదు. సో, కిందకి స్క్రోల్ చేస్తుంటే నాకు ఇట్లా లాస్ట్‌ది సేమ్ మ్యాచ్ అయింది. సో, అది డౌన్‌లోడ్ చేసుకుంటున్నా. డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోని మీరు ఆడియో ఫైల్స్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. డౌన్‌లోడ్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. సో, మై ఫైల్స్‌లో ఆడియో ఫైల్స్‌లోకెళ్తే లేటెస్ట్‌ది మీరేది డౌన్‌లోడ్ చేసారో అది ప్లే అవుతుంది. సో, మొత్తానికి ఇలా ఆడియో అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఈ ఆడియోని మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫోటోస్‌కి కానీ, మీ వీడియోస్‌కి కానీ సాంగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం కొన్ని మెమోరీస్ డౌన్‌లోడ్ చేసుకొని మనం రీల్స్‌కి యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం గదా! ఆ మెమోరీస్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. నేనిప్పుడు ఈ మెమోని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను బ్రహ్మానందం గారిది. సో, సేమ్ ఇది కూడా అంతే. ఈ వీడియో లింక్ అనేది కాపీ చేయాలి. సేమ్ లింక్ కాపీ చేశాక గూగుల్ ఓపెన్ చేయండి. ఇందాక ఇన్‌స్టాగ్రామ్ ఆడియో లింక్ అన్నాం గదా! ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వీడియో లింక్ అని టైప్ చేయండి. చేశాక ఫస్ట్‌ది, సెకండ్‌ది కాకుండా థర్డ్‌ది ఉంది గదా! ఇన్‌స్టాగ్రామ్ వీడియో డౌన్‌లోడ్ అది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక సేమ్ ఇక్కడ గూడా ఇందాక మీరు కాపీ చేసిన లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేయండి. చేసేటప్పుడు మీరు ఇందాక ఏదైతే తీసుకున్నారో అది ఇక్కడ మనకు చూపిస్తుంది సేమ్ వీడియో. సో, అదేనా కదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత డౌన్‌లోడ్ చేసుకోండి. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకున్నాక మీ రీల్స్‌లో కూడా ఈ మెమోరీస్ అన్ని యూజ్ చేయొచ్చు. సో, అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీరు డౌన్‌లోడ్ చేసిన వీడియో అండి ఇది. సో, ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఇలా మీ రీల్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.